ఒక వీధి మారితే ఒక దేశం మారుతుంది. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్కారం అందరికీ. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే డబ్బు గురించి కాదు, ఎటువంటి రాజకీయాల గురించి కాదు, మతం లేదా కులం గురించి కాదు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశం బాధ్యతగా పౌరుడిగా ఎలా మార్చుకోవాలి, మన దేశాన్ని బాధ్యతగా ఎలా మార్చుకోవాలి అనే టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాను. స్వచ్ఛ భారత్ అంటే కేవలం రోడ్లు ఊడ్చడం కాదు, కేవలం చెత్తబుట్టలు పెట్టడం కాదు. మన ఆలోచనల నుంచి స్వచ్ఛంగా మన ఆలోచనలో ఉండటం, మన అలవాటుగా మారటం, మన బాధ్యతను మనమే తీసుకోవటం. దేశం స్వచ్ఛంగా ఉండాలి అంటే ముందు మన మనసు మారాలి. ఒకసారి ఆలోచించండి, జపాన్ వంటి, సింగపూర్, స్విట్జర్లాండ్, జర్మనీ ఆ దేశంలో అక్కడ రోడ్ల మీద చెత్త కనిపిస్తుందా? అస్సలు చెత్త అనేదే ఆ దేశంలో కనిపించదు. అక్కడ ప్రజలు ఉమ్ములేరు కాదు, అక్కడ పాన్ పరాకు అటువంటివి వేసుకుని పబ్లిక్ ప్లాట్ఫారంలో అట్లా ఊయరు. రైల్లో కానీ బస్సులో కానీ గలీజ్ చేయరు. వాళ్ళు బాధ్యతగా ఉంటారు. వాళ్ళు మన దేశం తల్లితో సమానమని బాధ్యతగా చూసుకుంటారు. అక్కడ పబ్లిక్ బాగా దేశాన్ని గౌరవిస్తారు, అలాగే బాధ్యతగా ఉంటారు. మన దేశంలో అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకంటే అక్కడ చట్టం కన్నా ముందు బాధ్యత ఉంటుంది. అక్కడ భయం కన్నా ముందు క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళకి కూడా మనలాగే 2 చేతులు 2 కాళ్ళే ఉండేది. వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు దేశాన్ని తల్లిలా చూస్తారు, మనం చాలాసార్లు రోడ్డులా చూస్తాం అంతే. ఇది బాధగా ఉన్న ఇది నిజం, అందరికీ తెలిసింది. ఈ వీడియో చూస్తున్న మీరందరూ నిజాయితీగా చెప్పండి, రోడ్డు మీద చెత్త పడేస్తున్నారు, బస్సుల్లో నుంచి ప్లాస్టిక్ బయటికి వేస్తాము, ఇది నా పని కాదు అని వెళ్ళిపోతాము. ప్రభుత్వం ఉండాల్సిని అని అంటాం, కానీ ప్రభుత్వం కాదు. ఈ చెత్త ఎవరు వేస్తున్నారు? ప్రభుత్వం కాదు, మనమే వేస్తున్నాం. కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలి. మార్పు రావాలంటే మొదట మన ఇంట్లో, తర్వాత మన వీధిలో, ఆ తర్వాత మన గ్రామంలో, పట్టణాలు, చివరికి మన దేశంలో చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి. చెత్త అంటే బుట్టలు వేయాలి. అక్కడ మనిషి మారితే ఒక ఇల్లు మారుతుంది, ఒక ఇల్లు మారితే ఒక వీధి మారుతుంది, ఒక వీధి మారితే ఒక దేశం మారుతుంది. రోడ్డు మీద చెత్త వేయకండి, ప్లాస్టిక్ వాడకండి, తగ్గించండి. చాలామంది ప్లాస్టిక్ వాడుతున్నారు, బ్యాన్ అయినా సరే కొంచెం తక్కువ వాడండి. చెత్తను వేరు చేసి వేయండి. పశువులు తింటుంటాయి, ప్లాస్టిక్ కలుస్తుంది. ఎవరు చెత్త వేస్తే సున్నితంగా చెప్పండి. పిల్లలకు మనమే ఉదాహరణగా ఉండాలి. రేపు పొద్దున్న ఇవి పెద్ద పనులు కాదు, కానీ దేశాన్ని మార్చే ముఖ్యమైన పనులు ఇవే. ఇది మన దేశం, మన రోడ్డు మనవి, మన భవిష్యత్తు మన పిల్లలది. స్వచ్ఛమైన దేశం అంటే ఆరోగ్యకరమైన ప్రజలు, గౌరవమైన దేశం. ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి. నేను మాట్లాడేది తప్పైతే తప్పని, రాంగ్ అయితే రాంగ్ అని, రైట్ అయితే రైట్ అని చెప్పండి. జై హింద్. స్వచ్ఛ భారత్ మన బాధ్యత.